హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రైని నా స్టైల్లో ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి బాగా మగ్గినంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇంకో 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.